సాయంత్రం ఆఫీస్ నుంచి ఒక గంట ముందే పర్మిషన్ అడిగి మరీ బయలుదేరిపోయానండి. ఇంకా అది వెళ్ళే దారిలో కొంచెం టీ తాగేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక కెఫే దగ్గర ఆగి టీ తాగేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత నా షాపింగ్ మొదలుపెట్టాను. అందరిది అయిపోయింది కానీ నాది బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. రాత్రికి మళ్ళీ ట్రైన్కి బయలుదేరాలి, ఇంకా మళ్ళీ షాపింగ్ అవ్వకపోతే కష్టం అని చెప్పి సరే పర్మిషన్ తీసుకున్నానుగా ఇప్పుడు షాపింగ్లో తిరుగుతున్నాను. ముందు 2-3 షాపులకు వెళ్ళాను కానీ నాకు అక్కడ ఏమీ సెట్ అవ్వలేదండి. ఏదో పార్టీ వేర్ అనగానే జిగేలు జిగేలు మనం ఉన్నట్టుగా తీసిస్తున్నారు. నాకు అవి ఎందుకో అంత అనిపించలేదనమాట. సరే చెన్నై షాపింగ్ మాల్ కాకుండా చెన్నై సిల్క్స్ అని ఇంకొకటి ఉంది చూసారా, వాళ్ళ దగ్గర కొంచెం ఓకే ఉన్నాయి డ్రెస్సులు. నాకు తగ్గట్టు ఏదో ఒక 2-3 అయితే కనుక సెట్ అయిపోయిందిలేండి. ప్రజెంట్ ఇక అక్కడి నుంచి తీసుకుని బయటకు వచ్చాక మెహందీ డిజైన్ చేస్తున్నారు కానీ అంత టైం లేదు. ఇప్పటికే నా మొహం చూసారా ఎంత టైర్డ్ అయిపోయిందో. ఇంటికి రాగానే ఈయన వేడివేడిగా బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకా అది కాస్త అందరం షేర్ చేసుకుని తినేసి మొత్తానికి క్యాబ్లో అయితే బయలుదేరిపోయాం అనమాట సికింద్రాబాద్ స్టేషన్కి. వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్ మాత్రమే అండి అసలే మబ్బు పట్టుంది. దానికి తోడు ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో నైట్ టైం వెళ్తే ఉంటుంది, నాకైతే వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నట్టే ఉంటుందండి. ఆనందంగా చల్ల గాలేస్తూ ఉంటుంది అనమాట. అందులోని ఇలాంటి నీళ్ళని చూస్తూ మనం ప్రశాంతంగా గడిపితే మాత్రం మనిషికి ఉన్న స్ట్రెస్ పోతుందండి. నా మొహం మాత్రం చాలా స్ట్రెస్గా కనిపిస్తుంది కదా. ఏం చేయని చెప్పండి, పొద్దున్న ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిన దాన్ని సాయంత్రం నుంచి కంటిన్యూషన్ తిరుగుతూనే ఉన్నాను అనమాట. షాపింగ్ అని ఇంకా బయలుదేరడం అని. అందుకని ఆ మొహం అలాగ ఏడ్చింది అనుకోండి, అది పెద్దగా పట్టించుకోకండి. ఇంకా రెజిమెంటల్ బజార్లోకి వచ్చేసాకైతే జనరల్గా నాకు విజయవాడలోనండి బిసెంట్ రోడ్ చూడకపోతే విజయవాడలో ఉన్నట్టే అనిపించేది కాదు. అలాగే సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ చూడకపోతే కనుక నాకు అసలు హైదరాబాద్లో బతుకుతున్న ఫీలింగే రాదండి. అందుకే అట్నుంచి కూడా వచ్చాం కదా, ఒక లుక్ వేసాను. ఇంక ఇక్కడి నుంచి స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ స్టేషన్ అంతా కూడా సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం రెనోవేషన్ చేస్తున్నారండి. బాగా పడగొట్టేశారు కదా, అసలు అంతా చాలా గందరగోళంగా ఉంది. పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఆలోచించుకునే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే రిపేర్లు అవుతున్నాయి కదా, ఈ ఎస్కవేటర్స్ అవి ఏమీ కూడా రెడీ అవ్వలేదు, మెట్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. సో దానివల్ల కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే ఈ స్టేషన్ సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిది. చర్లపల్లి, లింగంపల్లి అలాంటి క్యాబిన్స్ అలాంటివన్నీ స్టాప్స్ ఇచ్చారు, అవి చూసుకోవడం బెటర్ అండి. ఇంక మేమైతే ఈ సికింద్రాబాద్లోనే ఎక్కేసాం కదా, ఇది గౌతమి అనమాట. సరే మాకైతే టైంకి వచ్చేసింది. ఇంక ఎక్కి కూర్చున్న తర్వాత ఏదో 2 షవర్మాలు ఉంటే అది కొంచెం షేర్ చేసుకుని తినేసాము. ఇంకా పొద్దున్నే లేవగానే ఆ తల్లి గోదావరి అందంగా దర్శనం ఇచ్చింది అనమాట. తెల్లవారుజాము 4:30కి వచ్చేసిందండి రాజమండ్రి. ఇంకా గోదావరి అంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటే భలే ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు అందరూ కూడా తెల్లవారుజాము 4:30కి ఆ గోదావరి నదిలో స్నానం చేస్తున్నారు. భలే సందడిగా ఉంది అసలు నది అంతా కూడా. ఇంకా స్టేషన్ నుంచి ఇలాగ బయటకు వచ్చేసిన తర్వాత తెల్లవారి 5:30 ఆ టైం అవుతుంది. ఇంకా అది మొత్తం అంతా కూడా మనకి తెల్లబడిపోయింది ఆకాశం. ఇదిగోండి ఫైనల్గా బయటకు వచ్చేసి మా మామయ్య గారు వాళ్ళ అపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాక ఈరోజు అయితే కనుక కొంచెం పూజ కార్యక్రమం ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.